హాయ్, వెల్కమ్ టు హెవెన్లీ హోమ్. బాగున్నారా? ఈరోజు నేను స్కిన్ వైటనింగ్ సోపు, హోమ్ మేడ్ సోపు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సో దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సోప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను ఇక్కడ పేర్ సోపు తీసుకుంటున్నాను. మీరు ఎనీ కైండ్ ఆఫ్ గ్లిజరిన్ సోపు తీసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ హనీ తీసుకున్నానండి. తర్వాత ఒక 1/2 టీ స్పూను ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ తీసుకుని పేర్ సోప్ని ఇలా గ్రేట్ చేసుకోవాలండి. రైస్ ఫ్లోర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందువల్ల అది స్కిన్ని స్మూత్గా చేస్తుంది, ఫెయిర్ స్కిన్ ఇస్తుంది, అదే వైట్గా చేస్తుంది. అంతేకాకుండా సన్ బర్న్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, ఏజింగ్ రాకుండా చేస్తుంది అన్నమాట. హనీలో వైటమిన్స్, మినరల్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఏక్నీని ప్రివెంట్ చేస్తుంది, అలాగే ఏజింగ్ని స్లో డౌన్ చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ని సాఫ్టెన్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేసి మంచిగా గ్లోనిస్తుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్ రాకుండా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు గ్రేట్ చేసిన సోప్ని ఒక బౌల్లో తీసుకుని వేరొక సాస్ ప్యాన్లో ఈ విధంగా వాటర్ తీసుకుని స్టవ్ మీద డబుల్ బాయిలర్ ప్రాసెస్లో దాన్ని మెల్ట్ చేయాలి. ఆల్మండ్ ఆయిల్ స్కిన్ని లైటన్ చేస్తుంది, స్మూత్ చేస్తుంది, అలాగే మాయిశ్చరైజ్ చేస్తుంది. తర్వాత మంచిగా నౌరిష్ చేస్తుంది కూడా. డార్క్ స్పాట్స్, రింకిల్స్, ఏక్నే రాకుండా చేస్తుంది, సన్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. హాట్ వాటర్లో నుంచి బయటకు తీసిన తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అది గట్టిగా అయిపోతుంది. సో ఇప్పుడు 2 టీ స్పూన్స్ హనీ యాడ్ చేస్తున్నాను. హనీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె వేసుకుని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఫ్లోర్, బియ్యం పిండిని కూడా వేసుకుని కలుపుకోవాలి. సో అది గట్టిపడిపోయిందండి, అందువల్ల ఒకసారి మళ్ళీ హాట్ వాటర్లో పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్ ఏదైనా పర్వాలేదు తీసుకుని దానికి ఇలా వ్యాజలిన్ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే సోపు ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట అది అప్లై చేయటం వల్ల. సో వ్యాజలిన్ని ఇలా అప్లై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ హాట్ వాటర్లో పెట్టి బాగా మిక్స్ అయ్యేలా, అదంతా గట్టిగా అయిపోయింది కదా, సో అదంతా మళ్ళీ కరిగేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సర్ని ఈ బౌల్లో పోసుకోవాలి. సో దీన్ని ఇలా బయట ఉంచేసినా పర్వాలేదు, లేదా
ఒక 2 to 3 అవర్స్ ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టండి. సో 2 అవర్స్ తర్వాత సోపు రెడీ అయిపోయింది. చూసారు కదా. ఈ సోప్ని నేను యూజ్ చేసిన తర్వాతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది చాలా బాగా పనిచేసింది. బట్ 1 డేలో కాదు కానీ టైం తీసుకుంటుంది. బట్ ఇట్ విల్ వర్క్ అనమాట. 100% వర్క్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మా అమ్మాయితో మీకు డెమో కూడా చేయిస్తాను. తనుకుడు హ్యాండ్స్ వాష్ చేస్తుంది. సో తెలియక 2 హ్యాండ్స్ వాష్ చేసేసింది. ఫస్ట్ చాలా బాగా వర్క్ చేసిందండి. స్కిన్ అయితే చాలా స్మూత్గా, చాలా వైట్గా కూడా వచ్చింది. ఫస్ట్ తెలియక 2 హ్యాండ్స్కి రాసేసింది. బట్ తర్వాత మళ్ళీ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్. చూసారు కదా డిఫరెన్స్ తెలుస్తుంది లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి. సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీద కొంచెం వైట్ అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. చూడండి ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు.